నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జూలై 1 నుంచి ఐఆర్సిటీసీ తత్కాల్ టికెట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏదైతే ఆధార్ కనుక ఉంటేనే తత్కాల్ టికెట్ వస్తుంది. ఈ ఆధార్ లింక్ ఉండాలి, ఆధార్ ఉండాలి. దాంతోపాటే ఇప్పుడు అవి ఏం చేంజెస్ అయినాయో చెప్తాను. ఐఆర్సిటీసీ ఏదైతే ఉందో జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా కూడా ఈ ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితం చేస్తున్నట్లుగా రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని జూన్ 10 నాడు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ తత్కాల్ టికెట్ విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం, ముఖ్యోద్దేశంగా చెప్పడం జరిగింది. అయితే ఈ జూలై 1వ తారీఖు నుంచి ఈ రైల్వే యాప్ కానీ వెబ్సైట్ కానీ ఆధార్ ద్వారా ధృవీకరించబడినటువంటి వ్యక్తులు మాత్రమే తత్కాల్ టికెట్ని పొందగలరు అన్నమాట. అది స్పష్టం చేయడం జరిగింది. తర్వాత జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ టైంలో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఖచ్చితంగా మార్చబడింది. ఇది జూలై 15 నుంచి. అయితే ఏం చేయాలి చూద్దాం. ఈ ఐఆర్సిటీసీ ఖాతా ఏదైతే ఉందో ఆధార్ అథెంటికేషన్ ఫస్ట్ ఐఆర్సిటీ వెబ్సైట్కి వెళ్ళాలి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో మనం లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అయిన తర్వాత మై అకౌంట్కి వెళ్ళాలి. మై అకౌంట్కి వెళ్ళి అక్కడ అథెంటిక్ యూజర్ ఎంచుకోవాలి. అక్కడ మన పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు, వర్చువల్ ఐడిని ఎంటర్ చేయాలి. అక్కడ మనం ఏది ఆ డీటెయిల్స్ అప్పుడు ధృవీకరించడం కోసం ఓకేనా అంటే క్లిక్ చేయాలి. అక్కడ ధృవీకరించాలి. తర్వాత అప్పుడు ఈ లింక్ ఏదైతే చేయబడుతుందో మళ్ళీ ఈ మొబైల్ ఏదైతే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ ఏదైతే సెల్ నెంబరు ఆ నెంబరు ఆ ఫోన్కి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. దాన్ని మనము సబ్మిట్ చేయాలి. అప్పుడు అంతవరకు అనమాట. మళ్ళీ ఏంటిది ఈ ఆధార్ నెంబరు ఐఆర్సిటీసీకి లింక్ కావాలి. అయితే అప్పుడు ఏం చేయాలి, ఐఆర్సిటీసీ పోర్టల్కి వెళ్ళాలి, మన ఖాతా వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రొఫైల్ ట్యాబ్ ఉంటుంది. అక్కడ ప్రొఫైల్ ట్యాబ్ కింద లింక్ ఆధార్ని క్లిక్ చేయాలి. లింక్ ఆధార్ ఏది ఆధార్ కోసం అక్కడ మనం ఆధార్ కార్డులో ఏదైతే పేరు నెంబర్ ఉందో అవి ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ మళ్ళీ సెండ్ ఓటీపీ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఈ మన ఎవరైతే సెల్ నెంబరు అథెంటికేషన్ ఆథరైజేషన్ ఎవరైతే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని మీద క్లిక్ చేయాలి. తర్వాత అప్పుడు ఈ కేవైసీ వివరాలన్నీ కూడా అవి తీసుకుంటుంది. దాని తర్వాత ఇది పూర్తి కావాలి ధృవీకరణ అనటానికి అప్డేట్ అనాలి. అప్పటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి అవుతుంది. దీనికి ముందుగా ఏం చేయాలి, మన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. లింక్ అయి ఉంటే ప్రాబ్లమే లేదు, లింక్ కాకపోతే ముందు లింక్ చేసుకోవాలి. ఆ నెంబర్కే పోతాయి. ఏదైతే ఆధార్ లింక్ ఉన్నటువంటి నెంబర్ ఉందో ఆ నెంబర్కే ఈ వెరిఫికేషన్లు కానీ ఓటీపీలు కానీ అన్నీ అక్కడికి పోతాయి. అయితే మనం తత్కాల్ టికెట్ ఎవరైతే తీసుకోదలుచుకుర్రో ఫస్ట్ ఆధార్ లింక్ చేసుకున్నాకే ఇవన్నీ కూడా రెడీగా ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అనేది అనమాట. ఇప్పుడు మెయిన్ ఈ ఐఆర్సిటీసీ వాళ్ళు ఏంది, ఈ తత్కాల్ టికెట్లు కూడా మోసాలు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడం కోసం, దాన్ని లక్ష్యంగా పెట్టడం కోసం ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రతి ఫీల్డ్లో. అంటే ఇది షేర్ మార్కెట్లో వచ్చేటప్పటికి సెబీ చేస్తుంటుంది. ఇప్పుడు రైల్వేస్ వచ్చేటప్పటికి రైల్వే వాళ్ళు ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రతి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇంకో విషయంలో ప్రతి విషయంలో మనం రోజు కనుక అప్డేట్ కనుకుండి పేపర్లు కానీ ఇవన్నీ చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే మోసాలు ఎక్కువవుతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే ఏంది, ఆన్లైన్ మోసాలు అవుతున్నాయి. ఇప్పుడు మనం అంతకుముందు ఒక వీడియోలో డార్క్ మోసాలు అంటే ఈ కామర్స్ మోసాలు అంటే అవసరం లేకుండా నువ్వు సైట్లు చూస్తూ నా కొద్ది చీప్ అని చూపిస్తూ ఉంటారు. తర్వాత నువ్వు కొనేదానికి వచ్చేటప్పటికి అవన్నీ అంటే ఒక రకమైన నిన్ను అంటే మిస్గైడ్ చేయటం, లేకపోతే ఉన్న దానికంటే ఎక్కువ దాన్ని చూపించటం, తక్కువలో వస్తుందనో లేకపోతే ఎక్కువ అంటే టైం లేదు మీకు అవకాశాలు ఉన్నట్టు ఇట్లా ఏదో ఒకటి చెప్పి మోసాలు జరుగుతూ ఉంటాయి. మోసాలు అరికట్టడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.